ఆత్మహత్య చేసుకున్నాడు. తేజస్విని ఆత్మహత్య తర్వాత సూసైడ్ అటెంప్ట్ చేసిన శ్రీహరిని మల్లారెడ్డి హాస్పిటల్కు తరలించారు కుటుంబ సభ్యులు. హాస్పిటల్ నుంచి తప్పించుకుని దుండిగల్లో చెట్టుకు ఉరివేసుకుని చనిపోయాడు శ్రీహరి. సంగారెడ్డి జిల్లా దోమగూడ ప్రాంతానికి చెందిన బి.ఫార్మసీ స్టూడెంట్ తేజస్విని అదే గ్రామానికి చెందిన శ్రీహరి ఇన్స్టాగ్రామ్ లో 5 నెలల క్రితం పరిచయమయ్యారు. కొన్నాళ్ళు ఇద్దరి మధ్య ఫ్రెండ్లీ చాటింగ్ జరిగింది. శ్రీహరి ఇన్స్టాగ్రామ్ లో ప్రేమిస్తున్నాను అంటూ ఒత్తిడి చేయడంతో విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకువెళ్లింది తేజస్విని. గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టి మందలించారు. ఆ తర్వాత కూడా శ్రీహరి తీరు మార్చుకోకపోవడంతో 3 రోజుల క్రితం ఆత్మహత్య చేసుకుంది తేజస్విని. ఇవాళ శ్రీహరి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. నాది వన్ సైడ్ లవ్ కాదు, ఇద్దరం ఒకరికొకరం ప్రాణంగా ప్రేమించుకున్నామంటూ సూసైడ్ నోట్లో రాశాడు శ్రీహరి. తేజస్విని చావుకు ఆమె తండ్రి అన్న రాజురెడ్డి అనే బీజేపీ లీడర్ కారణమని చెప్పాడు. తేజస్విని లేకుండా ఉండలేకపోతున్నా, తన దగ్గరికే వెళ్ళిపోతున్నా, చనిపోయాక ఆయన